బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపు సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు జరగనుంది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. సరూర్ నగర్లో నిర్వహించబోయే నిరుద్యోగ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం సదస్సుకు అనుమతి ఇచ్చింది. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని, విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు ఎటకేలకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, రేపు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు నిర్వహించబోతోంది. నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పైన. దీనికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, రేపు వాళ్లతో మాట్లాడించడానికి సంబంధించి బీఆర్ఎస్ పెద్ద ఎత్తున యువ సంగ్రామ సదస్సు నిర్వహించబోతోంది. ఎల్బీ నగర్ లోని సరూర్ నగర్ స్టేడియంలో ఈ సంగ్రామ సదస్సు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ గత నెల 30వ తేదీన పోలీసులకు అనుమతిని ఆ సభ నిర్వహించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని పోలీసులకు వాళ్ళు పిటిషన్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి 17 రోజులుగా పోలీసులు అనుమతిని ఇవ్వడం గాని నిరాకరించడం గాని చేయకపోవడంతో ఇవాళ బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి విచారణ జరిగింది. విచారణ సందర్భంలో తాము ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా పీస్ఫుల్ గా ఆ సదస్సును నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరపు లాయర్ కోర్టును అభ్యర్థించారు. కానీ ప్రభుత్వం తరపున జీపీ గవర్నమెంట్ ప్లీడర్ మాత్రం గతంలో అనేక సందర్భాల్లో జరిగినటువంటి అంశాలను గుర్తు చేస్తూ ఇది విఘాతం కలిగించే దానికి సంబంధించి ఉంది అని మాత్రమే తాము దీనికి సంబంధించి అనుమతి ఇవ్వలేదు. అనేక ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పార్కింగ్ కు సరైన స్థలం లేకపోవడంతో మరింత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. యువత కూడా కొంత రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే రేపు సభకు ఎట్టి పరిస్థితులు తాము అనుమతి ఇవ్వలేదు. కోర్టు కూడా అనుమతి ఇవ్వకుండా ఉండాలి అనేటువంటి విషయానికి ప్రభుత్వ లాయర్ చెప్పారు. కానీ కోర్టు మాత్రం అంగీకరించలేదు. రాజ్యాంగంలో సభలు సదస్సులు నిర్వహించుకునేందుకు అనేక చట్టాలు ఉన్నాయి. దానికి లోబడి మాత్రమే ఆ సభలు సదస్సులు అన్నది నిర్వహించాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ రేపు జరగబోయేటువంటి బీఆర్ఎస్ సంగ్రామ సదస్సుకు అనుమతించింది. అలాగే కొన్ని షరతులు విధించింది. ఆ విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేయకూడదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు, పార్కింగ్ స్థలం ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో ఆ స్థలంలో మాత్రమే వచ్చేటువంటి వాహనాలను పార్కింగ్ చేయాలి అనేటువంటి విషయాలని చెప్తూ పోలీసులు కూడా అనేక చర్యలు, భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రేపు వాళ్ళు యథా ప్రకారం ఏదైతే నిర్దేశించినటువంటి సమయం లోపు వాళ్ళు నిర్వహించుకునేటువంటి సభకు మాత్రం పోలీసులకు సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి సూచనలు చేస్తూ అనుమతికి ఆ సదస్సుకు హైకోర్టు అనుమతించింది. రైట్ శర్మ, థ్యాంక్ యూ.